నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జెన్జెట్ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్లోకి దూసుకెళ్లారు. సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా సహా 26 యాప్స్ ని బ్యాన్ విధించింది. దీంతో నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేపట్టింది. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా ఒక్కరు మృతి చెందారు. మరో 80 మందికి పైగా నిరసనకారులకు గాయాలయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జెన్జెట్ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్లోకి దూసుకెళ్లారు. సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా సహా 26 యాప్స్ పై బ్యాన్ విధించింది. దీంతో నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేపట్టింది. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా ఒకరు మృతి చెందారు. మరో 80 మందికి పైగా నిరసనకారులకు గాయాలయ్యాయి. खुट्टामा पनि नहालेर जिउमा हानिरहेछ। यो कहाँको न्याय हो नि? यो स्टुडेन्टहरूमाथि गोली हान्नु कहाँको न्याय हो? నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జెన్జెట్ పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్లోకి దూసుకెళ్లారు. ఆ దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా సహా 26 యాప్స్ పై బ్యాన్ విధించింది. దీంతో నేపాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళన చేపట్టిన దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా ఒకరు మృతి చెందారు. మరో 80 మందికి పైగా నిరసనకారులకు గాయాలయ్యాయి.